మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మోంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1 నెంబర్ ప్రమాద హెచ్చరికలైతే జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను ఉప్పాడ నుండి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. తుఫాను తీరం దాటడానికి ముందే పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోత గురవుతుంది. ఉప్పాడు దగ్గర ఉన్నటువంటి ఇలా కోనపాపేట, సుబ్బపేట, నాగాయంపేట, ఇలాగా అద్దారిపేట, ఇలా ముందుకు పోతే తుడివరకు ప్రాంతం ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రోజునే ఈ యొక్క పోర్టుల నిర్మాణం కావచ్చు, లేకపోతే జట్టీల నిర్మాణం కావచ్చు, లేకపోతే సముద్రంలో వస్తున్న మార్పులు, లేకపోతే భౌగోళికంగా వస్తున్న మార్పుల కారణంగా పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతం అంతా కోత గురవుతుంది. కోత ప్రభావంతో వీరు కట్టడానికి కూడా కట్టిన తర్వాత పడిపోవడంతో దాన్ని అలా వదిలేశారు. ఆ పాకలు చూడండి, అక్కడ ఉన్నటువంటి కోత గురైనటువంటి ఇళ్ళు చూడండి. ఏదైతే వరుసగా ప్రతినిత్యం సముద్రం ముందుకి వస్తూ ఉంటుంది, వీరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వీరు బాధలు అధికార యంత్రాంగం వస్తూ ఉంటుంది, ఏదో చిన్నపాటి సహాయం అందిస్తూ ఉంటుంది. దాని తర్వాత పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. ఈ పోర్టుకు సంబంధించి ఆ 2 పోర్టులో ఉన్నటువంటి షిప్పుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోర్టు నుంచి బయటికి తీసివేశారు. ఎందుకంటే తుఫాను కాకినాడ తీర ప్రాంతంలోనే తీరం దాటుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో షిప్పులు కావచ్చు, లేకపోతే అక్కడ వంటి పరిసరాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం సముద్రంలో ఉన్న షిప్పులన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి సముద్రం మధ్యలోనే లంగరేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే మునిగిపోతాయో, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ముంపు బారులు పడే అవకాశం ఉంది. వారందరినీ తరలించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వీరంతా చిన్న పాకల్లో నిర్వహిస్తున్నారు. వీరందరినీ కూడా పునరావాస కేంద్రానికి అధికార యంత్రాంగం తరలించింది. సాయంకాలం అంటే రేపు సాయంకాలం పెద్ద ఎత్తున ఈ తుఫాను విరుచుకుపడుతుంది. తీవ్ర గాలులు వస్తాయి. అలాగే పెద్ద ఎత్తున వర్షం వస్తుంది. ఈ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. తీవ్ర సముద్ర తీర ప్రాంతం అంతా కూడా విపరీతంగా కోత గురవుతుంది.
ఆ నేపథ్యంలో ప్రాణ నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం వీరందరినీ కూడా సహాయక శిబిరాలు అంటే పునరావాస కేంద్ర శిబిరాలకి తరలించడం జరిగింది. ఆస్తి నష్టం సీఎం చంద్రబాబు కావచ్చు పదే పలు మీటింగ్లు కానీ చేస్తారు. ఆస్తి నష్టంతో పాటు అసలు ప్రాణ నష్టం లేకుండా ఉండాలి, ఆస్తి నష్టం సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా అధికార యంత్రాంగంతో ఆయన పలు మీటింగ్లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంత తీర ప్రాంతాల్లో జిల్లా వెంబడి 5 రోజుల పాటు స్కూల్కి సెలవు జరిగింది, అత్యవసర సెలవులు ప్రకటించారు. అలాగే అధికార యంత్రాంగం సెలవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరినీ కూడా తిరిగి సెలవులు వెనక్కి తీసుకుని విధుల్లోకి రావాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా మోహరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోస్తా తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతం, సముద్రం తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్టు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు వారికి త్రాగునీరు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే కావాలో వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బియ్యం, పప్పు, ఉప్పు వాటికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం చేసింది. ముందుగా వంట పదార్థాలు వండి పెట్టేవారిని కూడా సిద్ధం చేసింది. బాబు లేదు మీకు ఏమైనా తుఫాను వస్తున్న అధికార యంత్రాంగం ఏమైనా చెప్పిందా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళామని? చెప్పింది. ఎప్పుడు చెప్పారమ్మా? నిన్న సాయంత్రం నుంచి చల్లకాలం గడ్డకి చాలా పెద్ద ఇత్తరానికి ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. వస్తుంది వచ్చేస్తుందంటే చాలా జనానికి పైకి తీసుకెళ్ళడం కన్నా చెప్పారు వాళ్ళు. మీరందరూ మీ వాళ్ళందరూ వెళ్ళారా పునరావాస కేంద్రానికి? ఇంకా వెళ్ళలేదు. అందుకే పర్లేదు బాగుంది కదా, అందుకు ఇంకొక చాలా ఆగారన్నమాట. కాబట్టి వెళ్ళిపోయినాకి సిద్ధపడరు, వెళ్ళిపోతారు సిద్ధపడుతున్నారు. మరి అక్కడ ఎక్కింది కదా పర్లేదు బాగుంది కదా అని అంతా ఆగారు. అది వచ్చేసరికి వెళ్ళిపోతున్నారు, ఊరూరు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు సాయంకాలం వెళ్ళిపోతారా? ఎప్పుడు వెళ్తారు మీరు? అంటే సముద్రం గట్టిగా వచ్చేటట్టుందా లేకపోతే మామూలుగా వచ్చేటట్టుందా? గట్టిగా వచ్చేటట్టు, అంటే మీకు తెలుస్తూ ఉంటుంది కదా, తెలిసిందేమన్నా? తెలుస్తుందండి. తీవ్రంగా మారింది, ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఎలాగ అలలను బట్టి మీరు చెప్తూ ఉంటారు కదా? అదే అలా పెట్టి చెప్తుంది. పొద్దున్నకి ఇప్పటికే చాలా దీనిగా మారిపోయింది. చంద్రగొండ తేడాగా అనుకున్నా వచ్చేసి పొద్దుకి వచ్చేసి దూరంగా వచ్చేసినట్టుంది. రాత్రికి ఎక్కువ వాడు కాపాడుతుంది కొండ, ద్వారంగా ఉన్నారు కొండ. వెళ్ళి వాళ్ళు కొండ వెళ్ళిపోమని చెప్తున్నారు, జనం కూడా చెప్తున్నారు. వెళ్ళిపోతారు అనమాట. ప్రభుత్వం చేస్తున్నటువంటి హెచ్చరికలు మీరు కూడా ఆహ్వానిస్తారు. మా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం చెప్తోంది. దాని ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారంగా ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. మేము కూడా సాయంకాలం వెళ్ళిపోతాం. నాకు సముద్రం మీద పూర్తి అవగాహన ఉంది. సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మేము అంచనా వేసుకుంటాం. ఆ నేపథ్యంలో ఈ తుఫాను తాకిడి కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు మాకు కూడా అంచనా వేస్తుంది. ఆ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలు మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి వీరంతా చెప్తారు. కెమెరా పర్సన్ శాస్త్రితో దత్తో రాజ్ న్యూస్ కాకినాడ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలు అసలు పోటీ తమకు ఎంఐఎం పార్టీకి మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే మజ్లిస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన ఉప ఎన్నికపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవశం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ప్రచారంలో నగరంలోని కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్లో ఎంఐఎంను ఆపాలంటే బీజేపీని గెలిపించాలని, ప్రజల్లో కూడా బీజేపీని గెలిపించాలనే ఆలోచన బలంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు కబరస్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటే ప్రబలాసంగా దాడి అని చెప్పి మాట్లాడారు.
మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో ఉన్న క్యాండిడేట్ గుర్తు పెట్టి మీరు మాకే ఓటే అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీ వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణ గారు చెప్పారు, మరొకటి చెప్తున్నాం. ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు అని చెప్పి సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్ లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు అది ఆపాలంటే బీజేపీకి తీసుకొని రావాలి. మినిస్టర్ క్వార్టర్స్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారాన్ని వేగవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహణపై చర్చించారు. అలాగే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ నేతలు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంఘీభావం చెప్పడానికి, మీకు మద్దతు చెప్పడానికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు మంత్రి హరీష్ రావు. ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి ఇదే యూసఫ్గూడాల, ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు. ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి, మూటలైతే బాగానే మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు, చెయ్యి వద్దంటలేము. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు, చెయ్యి మేము వద్దంటలేము. మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయాడికి 1000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి. మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత నీకు పట్టింపు లేదు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్న నాడు ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈరోజు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా. రైట్, ఇక బ్రేకింగ్ చేస్తున్నాం. మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2:30 తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. కాగా ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2:30 తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. కాగా ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలైతే జారీ చేశారు. రైట్, ఈ విషయానికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ పైన మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు. నారాయణ. శ్రీసాగర్ 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు అప్పటి మేయర్ గా ఉన్న కటారి అనురాధ, అలాగే ఆమె భర్త కటారి మోహన్ ను మేనలుడైన చింటూ అలియాస్ చంద్రశేఖర్, అతనితో పాటు మరో 5గురు హత్య చేశారు. అంటే ఇది హత్యకి సంబంధించి మొత్తం A1 నుంచి A23 వరకు గతంలో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత సుమారు 9.5 సంవత్సరం, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఈ యొక్క కేసు విచారణ జరిగింది. అంటే విచారణ తర్వాత ఈ నెల 24వ తేదీన 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆ యొక్క కేసుకు సంబంధించి 5 మందిని దోషులుగా తేల్చడం జరిగింది. అందులో A1 గా చంద్రశేఖర్, అలాగే A2 గా వచ్చి ఆయన అంటే ముల్బావుగల్ వెంకటేష్ అని కూడా వాళ్ళిద్దరిని కూడా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి 24వ తేదీన తుది తీర్పు వెలువడించాల్సి ఉంది. అయితే ఆ యొక్క అంటే కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అంటే గొడవలు జరగకుండా ఉండడం కోసం ఆ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా ఈ రోజు అంటే 27వ తేదీ ఈ రోజు ఆ యొక్క తీర్పును వెలువడించాల్సి ఉంది. అయితే ఈ రోజు చింటూను కూడా కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఆయనతో పాటు మిగిలిన 4గురును కూడా కోర్టుకు హాజరుపరిచారు. మొత్తం కలిపి 5 మందికి ఈ నెల 30వ తేదీన తుది తీర్పు వెల్లడిస్తున్నట్లుగా జడ్జి వాయిదా వేసినట్టు జరిగింది. 30వ తేదీన యొక్క కేసుకు సంబంధించి వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కేసు కూడా సంబంధించి పూర్తిగా వారికి శిక్ష కూడా ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ నారాయణ. హైదరాబాద్ బుద్ధ భవన్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు వెళ్లారు. మంత్రుల నివాసాలకు మహిళా అధికారులు అనే కథనాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో వెళ్లారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత. బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఊళ్ళలో ఉన్న ఆటో అన్న 5 నెలలకు 12,000 ఇస్తారని మేమందరం కూడా విమెన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ గా చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ పాలకులకు గాని అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అవమానపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది. కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనూషారెడ్డి మృతదేహం ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకుంది. DNA పరీక్షల అనంతరం ఏపీ అధికారులు అనూష మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవ్వుతూ ఇంటి నుండి బయలుదేరిన తమ కూతురు మాంసపు ముద్దగా ఇల్లు చేరడంతో అనూష తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న తమ కన్న కూతురు ఇక లేదనే వార్తతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత 3 రోజులుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు చేస్తోంది. రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను గుర్తించి సీజ్ చేస్తోంది రాష్ట్ర రవాణా శాఖ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆకస్మికంగా దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులపై కేసు నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న కేవీఆర్ ట్రావెల్స్ కి చెందిన ఓ బస్సును సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న బైకును తప్పించుకునేందుకు సడన్ గా బ్రేక్ వేయడంతో కారు బోల్తా కొట్టగా ఆ వెనకే వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్ను ఎక్కింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడడంతో కారు అద్దాలు ధ్వంసం కాగా ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.